హలో పీపుల్, వెల్కమ్ 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 బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈరోజు అయితే మనం బార్కోట్లో ఉన్నాం. ప్రజెంట్ బార్కోట్లో మమ్మల్ని ఆపేసినారు. లైక్ ముందర ల్యాండ్ స్లైడ్ అయిందని మమ్మల్ని ఇక్కడ ఆపేసినారు. సో ఇక్కడే నిన్న ఈవినింగ్ 5 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈరోజు ఇంకా ఏం అప్డేట్ రాలేదంట. ఇప్పుడే పోలీస్ వాళ్ళని అడిగినాను. సో అప్డేట్ వస్తే ఏమన్నా చెప్తా అన్నారు. సో ఇది మా ఫిఫ్త్ డే ఇంటి నుంచి బయలుదేరి ఈరోజు మా 5 days అవుతా ఉంది. 5 daysలో ఇంకా ఒక్క డామ్ కూడా కవర్ చేయలేము మేమైతే. మా రూమ్ టాప్ ఇది వాటర్ ఫాల్ ఇట్లుంది వ్యూ అయితే. పొద్దున్నే అసలు ఒక చోట కూడా సన్న లేదు, క్లౌడ్స్ లేవు, మొత్తం క్లియర్ ఉంది. అంటే డార్క్ క్లౌడ్స్ కూడా లేవు అసలు. ఈరోజు పంపిస్తారని అనుకున్నాను నేనైతే. ఇటు చూడొచ్చు, యమునా నది ఫ్లో చూడండి ఎంత అగ్రెసివ్ ఉందో, అసలు భయంకరంగా ఉంది. ఒకప్పుడు ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదు, 2016 ఐ గెస్ 2013 ఐ గెస్ కోవచ్చు. లాస్ట్ వరకు వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. ఇవన్నీ టూరిస్ట్ వెహికల్స్. సో అందరు ఇక్కడే దిగి, అందరు ఇక్కడ పొద్దు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఈ 3-4 హోటల్స్లోనే ఉంటా ఉన్నారు. లైక్ అటు సైడ్ బర్కౌట్ ఉంటుంది, అటు సైడ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం టూరిస్టులు అందరూ వచ్చేస్తూ ఉన్నారు. ఇది అసలు ఆఫ్ సీజన్ అయినా కూడా ఇట్లా వస్తున్నారు జనాలు అయితే. వర్షం అయితే అస్సలు లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 2-3 చోట్ల పెద్ద రాళ్ళు పడిపోయినాయి, అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది, రోడ్ అన్నీ పగలు కొట్టాలి కదా, టైం పడుతుంది, అది ఇది అంటున్నారు పోలీసు వాళ్ళు అయితే. ఇక్కడ జీరో మనీ చూసుకోవచ్చు. ఇక్కడ జీరో మనీ ట్రావెలర్, ఇఫ్ యూ వాంట్ హెల్ప్, ఇది స్కానర్. మీకు హెల్ప్ చేయాలనిపిస్తే చేయొచ్చు. క్యాన్ కూడా అవుతుంది అనుకుంటా ఉన్నా. లైక్ డూ సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ మ్యాడ్ బ్రో శివ్. సో అతని సైకిల్ అయితే పంచర్ అయిపోయిందంట. సో అది వేసుకుంటా ఉన్నాడు ఆయనందుకు ఆయన. సో దరిద్రం అయితే మరీ ఇది పగబట్టేసింది మా మీద అయితే. నిన్న ఈవినింగ్ నుంచి అసలు వర్షమే లేదు ఇక్కడ. ఎట్లయితే మేము లగేజ్ తెచ్చి కింద పెట్టేసినామో ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే అన్న కాల్ చేసినాం మా అన్నకి. నిన్న చెప్పినా కదా, ఒక అన్న సైకిల్ వచ్చినాడు ఇక్కడ నుంచి, చార్ధామ్ యాత్ర చేస్తున్నాడు కర్ణాటక నుంచి అని. ఆ అన్నకైతే ఇప్పుడు కాల్ చేసి అడిగినాము, అన్న రోడ్డు బాగానే ఉందా అని. అన్న 2 వీలర్కి అయితే బాగానే ఉంది, 4 వీలర్కి ఈ రోజు అంతా పట్టచ్చు, రేపు ఓపెన్ అవుతుంది అన్నాడు అన్న. సరే అని మేము బయలుదేరదామని వచ్చే లోపలే ఇంక ఇదంతా పడింది. మేము చూసే రూమ్ వెకేట్ చేసి మొత్తం లగేజ్ తెచ్చి ఇక్కడ పెట్టేసినాం. మమ్మల్ని దీనికోసమే మొన్నటి నుంచి ఆపేసింది. మేము అట్లే వచ్చేసినాం పోలీసు వాళ్ళు మాటలు పట్టించుకోకుండా. పోలీసు వాళ్ళు పోమన్నారు 2 వీలర్ అయితే పోతుంది, కానీ ఇక్కడ 2 వీలర్ పోయే ఛాన్సే లేదు. ఛాన్స్ అంటే కొంచెం 0% ఛాన్స్. చూడండి అసలు రోడ్డే లేదు ఇక్కడ అయితే, రోడ్డే లేదు. మేము చూసే ఇంత దీంట్లో ఉన్నాం. ఒక 50 feet రాయి ఈ రోడ్డు మీద పడిందంట. అదంతా రోడ్ అంతా బొక్క పడిపోయింది. అక్కడ ఆ పడిన రాయినే బ్రేక్ చేసి ఆ రోడ్డు మొత్తం బూడ్ చేసి ఇంకా మిగిలిన స్టోన్ అంతా సైడ్కి జరిపేస్తూ ఉన్నారు ఇప్పుడైతే. అసలు ఒక్కొక్క రాయి అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంకా అసలు ఒక అర్థం చేసుకోండి, ఆ రాయి ఎంత పెద్దది ఉండిందో. పడిన ఒక్క రాయి ఇంత విధ్వంసం చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది క్లియర్ కావడానికి ఒక 1 hour టైం పడుతుంది అన్నారు. అంతలోపల మేము లంచ్ చేసి వద్దామని కిందకి వచ్చాం. సడన్గా చూస్తే ఇంట్లో వాళ్ళ కాల్స్. ఎందుకబ్బా అని చూస్తే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ అంట, ల్యాండ్ స్లైడ్ అంట, క్లౌడ్ బస్ట్ అంట, ఒక 100-200 మెంబర్స్ చనిపోయినారంట. అసలు ఈ వీడియో చూడండి, చూసే ఎంత బాధ కలిగిద్దో అసలు. अरे भाग गया ये मेरी माँ छोटे बाबू मामा चले गया सेफ जगह। मामा चले गया सेफ है मंदिर।
मेरे पास मैं बोलने लगी हूँ कि फोन कर तब वही अपना जल्दी कर दिए तो केदारनाथ चल वाला जी वो मामा के लिए फोन करना मामा चलेगा वहाँ सेब जगह ले फोन कर मामा के लिए फोन कर नहीं को वो मामा चलेगा सेब जगह ऊपर कर मामा के लिए फोन कर रे बकवास क्यों करे तू ज्यादा फोन करने कुछ भी है वो चलेगा वहाँ भाग के देखो ये बाबा लो वो नहीं सुधांशु नहीं మేమైతే ఆ రోడ్డు బ్లాక్ ఉందని ఇంకా అసలు కొంచెం వెనక్కి వచ్చినాం. ఇక్కడ వేరే ఊరికి వచ్చినాం ఇటు సైడు. ఇక్కడైతే వర్షం ఆగట్లా, ఫ్లో చూస్తున్నారా. ఈ బ్రిడ్జ్ అయితే మేము వచ్చినప్పుడు ఏదో కింద ఉండే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక బ్రిడ్జ్ హైట్కి అయితే వచ్చేసినాయి. మాకైతే భయంకరమైన చలి పెడుతుంది, ఘోరంగా ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్. అసలు చూడండి వాటర్ ఫ్లో చూడండి ఒకసారి. చూసుకోండి అసలు ఎంత భయంకరమైన ఫ్లో ఉందో. వీళ్ళ ఇంట్లోకి వాటర్ పోయినాయంట, ఈ ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి. పొద్దున్న వెళ్ళిపోలే అంట వాటర్, ఇప్పుడైతే వెళ్ళిపోయినాయి వీళ్ళ ఇంట్లోకి. ఇప్పుడు ఇది తీసేసినాడు, ఇది జస్ట్ రాక్స్ బ్రేక్ చేయడానికి, దీంతో రాక్ బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు అది కుక్క లైన్కి ఇట్లా ఉంటుంది కదా, ఇది తగిలించుకున్నాడు ఇప్పుడు ఇక్కడ. అది తగిలించుకొని రోడ్ మీద ఉన్న అవన్నీ తీసేస్తాడు. కేవలం ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ వల్లే కింద కొన్ని వందల మంది లైక్ స్టక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడైతే అది పెట్టేసినాడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో తీస్తా అన్నాడు. చూద్దాం ఏమవుతుందో. సో నిన్న చెప్పినా కదా, నిన్న చెప్పిన బ్రో కూడా మన దగ్గరే ఉన్నాడు. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బోలి. హాయ్. సో నేనైతే గొడుగు కింద ఉన్నా. సో చూడండి ఎంత పెద్ద రాయి పడిందో, ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తాము. సో ఇదంతా బ్రేక్ అయింది, ఆ పక్క అంతా ఇంకా చాలా పడింది, పెద్ద రాయింది. ఇంకా చూడండి ఇట్లా లోడ్ చేసుకుంటుంది. ఇదే అనమాట పడిపోయిన రోడ్. అయితే నేను పైకి ఎక్కుతా ఉన్నా. అమ్మా ఇక్కడ చూడండి అసలు రోడ్డే లేదు, రోడ్ అంతా పగిలిపోయింది. ఇది రోడ్ అంతా పగిలిపోయింది మొత్తం ఉన్నది. ఇది నేను ఇది ఒకటే అనుకున్నా, ఇక్కడ నుంచి రాయి జారింది అనుకున్నా. ఆడు చూడండి మొత్తం రోడ్డే ఇరిగిపోయింది, ఇక్కడంతా. సో ఈ బ్రో అయితే వెళ్ళిపోతా అన్నాడు ఇప్పుడు. भैया ओ भैया थोड़ा सा भाई थोड़ा सा ले ले. आराम से. ओ हो रहा. సో ఇంకా బ్రో అయితే వెళ్ళిపోయినట్టే. ఇంకా వీళ్ళు ఇక్కడ లోకల్స్, వీళ్ళు రోడ్డు పోయే వరకు తీసుకుందామని అంటే లైక్ ట్రై చేస్తూ ఉన్నారు, రాలేదు తీసేనికి. వాళ్ళైతే ఇప్పుడు లంచ్ బ్రేక్ అని పోయినారు. మేము ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కింద కొంతమంది వందల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అటు సైడు వందల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్రో వాళ్ళు అయితే తనకలాడుతూ ఉన్నారు తీసేసేకి.
ఇంకా అయిపోయిందిలే, మంచి రోడ్స్ ఉంటాయి అనుకున్నా. అప్పుడు అర్థమైంది అసలు యమునోత్రి ఎందుకు ఇంత టఫ్ అంటారు అని. కాశ్మీర్ లదాఖ్ కాదు మా అసలు ఏమన్నా అడ్వెంచర్ చేస్తున్నామా మేమైతే. అసలు బ్రో ఇది చాలా రిస్క్, అసలు మామూలు రిస్క్ కాదు ఇదైతే. అసలు రోడ్ చేయలేవు వీడైతే. సో ఇప్పుడు నా బండి పెట్టేసినాం, ఈ బండికి హెల్ప్ చేసినాం ఈ బ్రోకి. ఈ బ్రో ఈ అక్క వాళ్ళు వచ్చినారు.